ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఫోన్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. వెంటనే వాడికి ఫోన్ చేయాలి. ఏయ్, జాను. సార్, మీరేంటి తడి బట్టలతో ఇలాగే వచ్చేసారు? నా గురించి వదిలే. నువ్వేంటి ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నావు? ఇందాక ఫోన్ సైలెంట్లో పడిపోయింది సార్. వచ్చి చూస్తే విశ్వ చాలాసార్లు ఫోన్ చేశాడు సార్. 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయి. వాడికే కాల్ చేస్తున్నాను. జాను, మంగళ స్నానాలు జరిగిన బట్టలతో ఒక సెల్ఫీ తీసుకుందాం. నా పెళ్లిలో జరిగిన ప్రతి తంతు నాకొక మెమరీగా ఉండాలి. ప్లీజ్ ప్లీజ్ జాను. మీ ఆలోచన బాగుంది. థ్యాంక్ యూ జాను. 1 సెకండ్. ఓ ఫోన్ మర్చిపోయాను. జాను, నీ ఫోన్ ఇటు. సెల్ఫీ దిగు. తీసుకోండి సార్. సార్, విశ్వ కాల్ చేస్తున్నాడు. ఏదో ఇంపార్టెంట్ అనుకుంటా. ఒక్కసారి మాట్లాడతాను. ఫోన్ ఇవ్వండి సార్. సెల్ఫీ దిగాక మాట్లాడదాం. సరే. జాను, ఫోన్ లిఫ్ట్ చేయి. స్మైల్. సార్, ఒక్కసారి మాట్లాడతాను, ఇవ్వండి. సారీ 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 సార్, పర్వాలేదు. సారీ పర్వాలేదు జాన్, సార్. ఐఎమ్ వెరీ సారీ. సారీ జాను, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఐఎమ్ వెరీ సారీ జాను. ఐఎమ్ వెరీ సారీ. పర్వాలేదు సార్, పర్వాలేదు. స్విచ్ ఆఫ్ చేయబడినది. పర్వాలేదు ఐఎమ్ సార్. వెరీ సారీ జాను. మీరేమీ ఫీల్ అవ్వకండి. జాను, ఇంకా రెడీ అవ్వకుండా ఏం చేస్తున్నారు? సెల్ఫీ తీసుకుంటూ ఉంటే జాను ఫోన్ నీళ్లలో పడి డెడ్ అయిపోయింది తులసి గారు. ఇప్పుడు ఫోన్తో ఏమైనా అవసరమా? అవతల ముహూర్తానికి టైం అయిపోతుంది కదా, త్వరగా రెడీ అవ్వాలి కదా. ఓకే. ఆ. జాను, పద, నేను రెడీ చేస్తాను. ఖుషి, వెళ్దామా? అలాగే అమ్మా. నువ్వు కావాలని నన్ను పడేయాలని చూసావు కదా. అయితే పడిపోయావు కదా. ఏంటి? ఇదంతా అసలు నిజమేనా అని. లేదు, కళ.
కళ్ళ ముందు ఇలా కనిపిస్తే కళ అంటావేంటి? ఏది ఒకసారి నన్ను గిల్లు. ఏయ్ వద్దులే, నేనే గిల్లుకుంటా. ఛ, అయితే ఇది నిజమే, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు కళ్యాణి. ఓ గాడ్, యు ఆర్ సో గ్రేట్. గుడిలో గట్టిగా మొక్కుకొని గంట కొట్టొచ్చాను, నువ్వు కనిపించేశావు. దేవుడా, నువ్వు ఉన్నావయ్యా, నువ్వు ఉన్నావు. అవును, నువ్వేంటి కళ్యాణి ఇక్కడున్నావు? హ, ఆ మాట అడగాల్సింది నేను. నువ్వెందుకు వచ్చావు? పిలిచారు, వచ్చాను. ఎవరు? మా అక్క. హ, అబద్ధాలు చెప్పకు. నువ్వు కావాలనే వచ్చావు, కావాలనే నాకు డాష్ ఇచ్చావు, కావాలనే నన్ను పట్టుకున్నావు. గుడిలో కూడా ఇలాగే చేశావు. నిన్ను ప్రతిసారి ఇలా యాక్సిడెంటల్ గానే కలుస్తున్నా కళ్యాణి, ఇప్పుడు కూడా అంతే. అవునా? ఏంటి ప్రూఫ్? ఇలాంటి వాటికి సాక్ష్యాలు ఎక్కడ ఉంటాయి కళ్యాణి? మన సాక్షితో నమ్మేయడమే. అయినా అసలు నువ్వేంటి కళ్యాణి, ఎప్పుడు తుఫాన్లా వస్తావు, మెరుపులా మాయమైపోతావు? ఛ, నోనో, ఈ రోజు ఎలాగైనా సరే నా మనసులో మాట నీకు చెప్పేయాల్సిందే. చెప్పేస్తాను. కళ్యాణి, కళ్యాణి ఇక్కడే ఉండాలి కదా, ఎటు వెళ్ళిపోయింది? ఎక్కడుందో ఏంటో కళ్యాణి, మిస్ అయిపోయింది. ఎప్పటికి నా మిస్సెస్ అవుతుందో. ఖుషి పాప, నా కళ్యాణి కనిపించిందా? కళ్యాణి ఎవరు? కరెక్టేలే, నీకు తెలియదులే. నాకే ఎప్పటికో గానీ కనిపించదు. సరే, నువ్వు వెళ్ళి ఆడుకో, వెళ్ళు. లక్ష్మక్క, తమ్ముడు వచ్చావా? నాకు చాలా సంతోషంగా ఉంది. మా అక్కింట్లో శుభకార్యానికి తమ్ముడు లేకపోతే ఎలా చెప్పు? అయినా నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలక్క. దేనికి? నేను ప్రేమించిన అమ్మాయి ఈ పెళ్లికొచ్చిందక్క. ఆ, అవునా? ఎవరు? కళ్యాణి. కళ్యాణియా? తనేమన్నా మీకు బంధువా? కళ్యాణి ఆ పేరుతో ఎవరు లేరే. ఓ, అయితే మీ తరపు బంధువు కాదనుకుంటాక్క. అసలు ఈ రోజు కళ్యాణిని నీకు చూపిస్తానక్క. ఎలాగైనా తనని పరిచయం చేస్తాను. నేను కూడా మా తులసిని నీకు పరిచయం చేస్తాను. ఆ రోజు గుడిలో చూపించలేదు కదా. సరే అక్క, మీ అమ్మాయిని నువ్వు పరిచయం చేయి, నా కళ్యాణిని నేను పరిచయం చేస్తా. ఇంతకీ మీ అమ్మాయి ఎక్కడుంది? ఇక్కడే ఎక్కడో ఉంటుంది. సరే, మీ కళ్యాణి ఎక్కడా? తను కూడా ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. అత్తయ్య గారు, ఏంటి వాణి? ఉందో. అక్క, అదిగో అక్క. అక్క, తులసి ఎలారా? వస్తున్నాను. అక్క, అదిగో.